సో రష్యా యుక్రెయిన్ వార్ ఒక స్టేజ్లో ఇండియానే మీడియేట్ చేస్తుందా అనే స్టేజ్ వరకు కూడా వచ్చాం. ప్రైమ్ మినిస్టర్ వెంట రష్యా, ప్రైమ్ మినిస్టర్ వెంట యుక్రెయిన్. దిస్ ఈజ్ నాట్ ద ఇరా వార్ అని పుటిన్కు ఫేస్ మీద చెప్పారు మోడీ. దట్ బికేమ్ ఏ గ్లోబల్ న్యూస్, వరల్డ్ వైడ్గా పెద్ద అటెన్షను. కానీ స్లోలీ వీఆర్ లాస్ ది ఇనిషియేటివ్. సౌదీ అరేబియా, తుర్కీ ఇలాంటి దేశాలు తీసేసుకున్నాయి. సో ఇక ఈ ఇరాన్ ఇష్యూ పైనైతే ఇండియా ఆల్మోస్ట్ పెద్ద రోల్ ఏమీ లేదు. సో గాజా విషయంలో మన రోల్ లేదు. వీ వాంట్ టు బీ ఏ గ్లోబల్ పవర్. కెన్ ఏ గ్లోబల్ పవర్ బీ ఇంట్రాన్సిజెంట్ టు సచ్ ఇష్యూస్? చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను అందుకే చెప్పాను మీకు ఇందాక, ఇవాల్టి యుద్ధాలు, ఈ సంధి సమయంలో వస్తున్న యుద్ధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ప్రభుత్వం సరైన విధానాన్ని అనుసరిస్తున్నది. హిందీలో ఒక సేయింగ్ ఉంటుంది, షేర్ కా పూంచ్నే పకడ్నా అని. అంటే పులి యొక్క తోక పట్టుకోకూడదండి, దాన్ని ఆపేద్దామని. దాన్ని మీరు ఆపలేరు ఎలాగైనా. దాన్ని పట్టుకున్న తర్వాత దాన్ని మీరు వదిలిపెట్టలేరు, ఎందుకంటే వదిలిపెట్టేది మిమ్మల్ని తినేస్తుంది. కాబట్టి ఇవాల్టి యుద్ధాలు ఏమంటే జాగ్రత్తగా ఉండాలి. మీకు అవకాశం వచ్చినప్పుడు ఎస్ యూ విల్ ప్లే ఏ రోల్. ఆ రోల్ ప్లే చేయడానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం, ఎందుకంటే మనం సైడ్ చేయలే ఎవరికి. అందుకని ఇవాళ మీరు రష్యాకి చెప్పినా రష్యా వినొచ్చు, యుక్రెయిన్ చెప్పినా యుక్రెయిన్ వినొచ్చు, ఎందుకంటే మనం సైడ్ తీసుకోలేదండి ఇతర దేశాలాగా. మీరు ఇందాక రెజల్యూషన్స్ వచ్చేస్తున్నాయని, ఆ రెజల్యూషన్ వచ్చిన తర్వాత ఒకసారి దాంట్లో మీరు ఓట్ చేసిన తర్వాత యూ విల్ నాట్ బి ఏ న్యూట్రల్ పార్టిసిపెంట్. ఇవాళ యునైటెడ్ నేషన్స్ ఈజ్ టేకింగ్ సైడ్స్. కాబట్టి భారతదేశము ప్రాగ్మాటిక్గా, వ్యావహారికంగా ఆలోచించి యుద్ధాల్లో ఏ వైపుకి వెళ్ళలేదు. దాని అర్థము మీరు రోల్ ప్లే చేయలేరని కాదు, మనమే రోల్ ప్లే చేయగలం. ఏ రోజునైనా శాంతి కోసం అవకాశం వచ్చినట్లయితే భారతదేశంలోని దేశాలు ఏవైతే న్యూట్రల్గా నిలబడున్నాయో ఎటు వెళ్లకుండా వాళ్లే ఒక నిజమైన సంధి చేసే రోల్ ప్లే చేయగలుగుతారు. ఆశించుదామని. కానీ మీరు రష్యా విషయంలో ఇట్ వాస్ కరెక్ట్. అమెరికా శాంక్షన్స్ కూడా మనం పట్టించుకోలేదు, కార్సా లాంటి బెదిరింపులను పట్టించుకోలేదు. వి స్టూడ్ ఫర్మ్లీ ఆన్ అవర్ గ్రౌండ్. సో వీ హ్యావ్ ఇప్పుడు లాస్ట్ మంత్ 43% ఆఫ్ అవర్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఆర్ ఫ్రమ్ రష్యా. కానీ ఇరాన్ విషయంలో మనం టోటల్గా అమెరికన్ ప్రెషర్స్కు సకంబ్ అయ్యాం, జీరో తెచ్చుకున్నాం కదా. ఆల్మోస్ట్ ఒకప్పుడు 10% ఉండే ఇరాన్ నుంచి. అదే ఇరాన్ ఆయిల్ ఈజ్ చీపర్, ఫర్గెట్ అబౌట్ వాట్ ఇరాన్ డస్. మనకు ఎకనామిక్గా కూడా ఇట్ మేక్స్ సెన్స్ టు బై ఆయిల్. ఇట్ ఇస్ రూపీలో చెల్లిస్తాం. సో రష్యా విషయంలో అంత గట్టిగా ఉన్నాం, ఇరాన్ విషయంలో మనం ఎంత లూజ్గా ఎందుకున్నాం? ఇరాన్ విషయంలో, ఇరాన్ ఆయిల్ శాంక్షన్స్ విషయంలో అమెరికా ఇతర వెస్ట్రన్ కంట్రీస్తో మనం ఏకీభవించిన మాట వాస్తవము. దాని కారణంగా మనం ఇరాన్ నుంచి ఒకప్పుడు యూఆర్ రైట్, మనం 30% వరకు మన క్రూడ్ మనం ఇరాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళము. దాన్ని మనం తగ్గించిన మాట వాస్తవము. కానీ దాని కారణంగా మనం ఇరాన్ భారతదేశ సంబంధాలను మనం సమాప్తం చేసుకోలే. మన సంబంధాలు ఎప్పటికీ కొనసాగుతున్నాయి. యాక్చువల్గా ఇరాన్ భారతదేశ సంబంధాల్లో పెద్ద సమస్య ఏమంటే ఆ క్రూడ్ ఇంపోర్ట్స్ కారణంగా, 2019 వరకు క్రూడ్ ఇంపోర్ట్స్ కారణంగా ఈ ఫిస్కల్ మన బైలేటరల్ ట్రేడ్ డెఫిసిట్ ఎంత పెరిగిపోయిందంటే, మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, మనం డాలర్లు ఇవ్వలేము, మనం రూపాయలు ఇస్తున్నాము. ఆ రూపాయలు వాళ్ళు ఏం చేసుకోవాలి? అది రష్యాతో కూడా వచ్చింది. రష్యాతో టూ వే ట్రేడ్ ఉంది మనకి, ఇరాన్తో లేదండి. ఇరాన్తో చాలా తక్కువ ఉంది. కొద్దిగా మన రైస్ అది వెళ్ళేది, ఆ రైస్ కూడా మనం ఆపేసామండి. ఆ ఒక్క విషయంలో, ఆ శాంక్షన్స్ విషయంలో మనం అంగీకరించిన మాట వాస్తవమే. కానీ దానివల్ల ఇరాన్తో సంబంధాలు మనం వాటి కూడా మన బైలాటరల్ ట్రేడ్ ఉన్నది రెండు దేశాల. డౌట్ లేదు. ఐఎమ్ ఓన్లీ రెఫరెంట్ టు ద పారాడాక్స్.